హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో చాలా రోజులైందండి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి కుదరలేదు. కొద్దిగా టైలరింగ్లో బిజీగా ఉన్నాను. అట్ ది సేమ్ టైం సంక్రాంతికి ఊరు వెళ్దాం అనుకున్నాము. అంటే చెర్వీకి ఇప్పుడు 3rd ఇయర్ అనమాట. వెంట్రుకలు తీపిద్దాం అనుకున్నాము, కానీ ఆ అకేషన్ కూడా పోస్ట్ పోన్ అయింది. మేము కరెక్ట్గా ఊరు వెళ్దాం అనే టయానికి కొంచెం వైరల్ ఫీవర్ వచ్చేసి ఊరు వెళ్ళలేకపోయామన్నమాట. సో ఆ ఫంక్షన్ కూడా పోస్ట్ పోన్ అయ్యింది. ఇంకా ఆ ఫంక్షన్ కోసం అనేసి కొద్దిగా షాపింగ్ చేశాను అనమాట. ఆ షాపింగ్లో బిజీగా అండ్ టైలరింగ్లో బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అనేటివి రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను. ఫంక్షన్ అండ్ ఫెస్టివల్ కోసం అయితే మేము కొద్దిగా షాపింగ్ చేశాను అనమాట. నేను కొన్ని శారీస్ పర్చేస్ చేశాను. అదేవిధంగా నేను కొన్ని డ్రెస్సెస్ అనేటివి చెర్వీకి డిజైన్ చేశాను అనమాట. సో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసిన వాటిని నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో ఇవన్నీ కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను. అండ్ బయట నుంచి కూడా చాలా వరకు స్టిచ్చింగ్ చేశాను అనమాట. అవన్నీ ఇచ్చేసాను. అవన్నీ నార్మల్గా డిజైన్ చేసేవే అనమాట, అందుకే చూపించలేదు. ఇప్పుడు నేనైతే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసిన వాటిని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక శారీ పర్చేస్ చేశాను అనమాట. యాక్చువల్గా ఫెస్టివల్ కోసం అనేసి తీసుకున్నాను సంక్రాంతి పండుగకి. అప్పటికి మాకు కొంచెం వైరల్ ఫీవర్ అలా వచ్చింది. హెల్త్ చాలా పాడైపోయాయి అనమాట. ఇంకా సరే శారీ తీసుకున్నాము, డిజైన్ చేసి పెట్టుకుందాం అనేసి తీసుకున్నాను. ఇది శారీ అనమాట, ప్యూర్ జార్జెట్ శారీ. చాలా బాగుందండి. వీడియోలో ఏమంటే ఇలా కనిపిస్తుంది, కానీ వేర్ చేసుకుని శారీ కట్టుకుంటే చాలా బాగుంది లుక్. ఆ పిక్ అనేది నేను సైడ్లో యాడ్ చేస్తాను, చూసేయండి. సో మొత్తం జార్జెట్ అనమాట. ఎంత హాయిగా ఉందో ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఇది మొత్తం ఇలా లైట్ కలర్ వచ్చింది. కింద బార్డర్ వచ్చేసి ఇలా బ్రైట్ కలర్ వచ్చింది. సో బార్డర్ ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చింది. నేను బ్లౌజెస్ అన్ని కూడా ప్రిన్సెస్ కట్టే పెట్టుకుంటాను అనమాట. నా వరకు అన్ని బ్లౌజెస్. అండ్ చాలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను అండి. శారీ సింపుల్గా ఉంది కదా, అందుకనేసి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకున్నాను. శారీలో వచ్చిన బార్డర్ ఉంది కదా, ఈ కింది బార్డరే హ్యాండ్స్కి ఇలా అటాచ్ చేశాను. అండ్ రౌండ్ నెక్ పెట్టుకున్నాను అనమాట. ఈ మధ్య సింపుల్గానే స్టిచ్ చేసుకుంటున్నాను మోస్ట్లీ. రౌండ్ నెక్ పెట్టుకుని ఇలాంటి బీడ్స్ది లేస్ దొరుకుతుంది మనకి బయట షాప్లో. ఆ లేస్ని ఇక్కడ నెక్కి అంతా అటాచ్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. అండ్ దీనికి ఇలా టాజెస్ పెట్టుకున్నాను, థ్రెడ్స్ పెట్టుకుని. ఇలాంటివి రెడీమేడ్ థ్రెడ్స్ మనకు బయట షాప్లో దొరుకుతాయి కదా, అవి తెచ్చుకున్నాను. అవి తెచ్చుకొని అటాచ్ చేసుకుని, అండ్ ఎక్కువ వైట్ కనిపిస్తుంది కదా శారీలో, అందుకనేసి ఇలా వైట్ కలర్ టాజెల్స్ హ్యాంగ్ చేశాను అనమాట బ్లౌజ్కి. సో చాలా బాగుంది. కట్టుకుంటే శారీ అనేది చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో ఈ శారీ వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను. అండ్ ప్రైస్ వచ్చేసి 900. శారీ వేసుకున్నాను కదా ఫెస్టివల్ రోజు, సంక్రాంతి ఫెస్టివల్ రోజు. అండ్ చెర్వీకి వచ్చేసి సేమ్ అనమాట. ఇద్దరం మదర్ అండ్ డాటర్ ఇద్దరం కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యేలా నేను చెర్వీకి ఇది డిజైన్ చేశాను అనమాట. ఇది యాక్చువల్గా బ్లౌజ్ పీస్. నేను తనకి ఇలా గాగ్రా మాదిరి స్టిచ్ చేశాను. అండ్ ఎండింగ్ లో వచ్చేసి ఇలా వైట్ కలర్ అంటే సిల్వర్ కలర్ది లేస్ అటాచ్ చేశాను అనమాట. అండ్ దీనికి పైన టాప్ వచ్చేసి ఇలా పెప్లం అంటారు కదా, ఆ ప్యాటర్న్ లో స్టిచ్ చేశాను. వైట్ తీసుకున్నానమాట. దీనికి వైట్ అయితే బాగుంటుంది పేరుగా అనేసి వైట్ కలర్ తీసుకున్నాను. వైట్ కలర్ మీద కూడా ఎంబ్రాయిడరీ వచ్చి అక్కడక్కడ చెమ్కీలు వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలా షైన్ అవుతుంది చూడండి, సీక్వెన్స్ వచ్చాయి వీటి మధ్యలో. అలాంటి క్లాత్ తీసుకున్నాను. తీసుకొని ఇలా పెప్లం ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్లో కింద డిజైన్ చేస్తాను. సో తను వేసుకున్న ఫోటో కూడా సైడ్లో యాడ్ చేస్తాను, చూసేయండి. సో ఇద్దరం కూడా ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యే విధంగా నేను డిజైన్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అనమాట. ఇది కూడా నేను ఆర్కే కలెక్షన్లోనే తీసుకున్నాను. సో చాలా మంత్స్ బ్యాక్ తీసుకున్నాను, ఒక 7 months 8 months అలా అయింది. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇలాగో ఫంక్షన్ ఉంది అండ్ ఊరు వెళ్ళాల్సి వస్తుంది కదా, అందుకనేసి ఏదైనా చిన్న అకేషన్ ఉంటే కనుక కట్టుకుందాం అనేసి తీసుకున్నాను. ఇంకా అందుకనేసి అప్పటి నుంచి కుదరలేదనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చింది కదండి, మొత్తం శారీ అంతా చాలా బాగుందనమాట. అండ్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయండి శారీస్ అన్ని కూడా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనమాట. అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి 1100 అనమాట శారీ. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట, సెల్ఫీ ఇచ్చారు. నేను ఇంకా అదే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. దీనికి కూడా రౌండ్ నెక్ పెట్టుకున్నాను అనమాట. రౌండ్ నెక్ ఇదిగోండి, ఇలా రౌండ్ నెక్ పెట్టుకున్నాను. అండ్ ప్రిన్సెస్ కట్ అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి. అండ్ ఇక్కడ నేను ఏం చేశానంటే నెక్ ఒక్కటి ఇలా హైలైట్ చేశాను అనమాట. ఇలాంటి లేస్ దొరుకుతుంది బయట, ఆ లేస్ని తీసుకొచ్చి ఇలా అటాచ్ చేశాను నెక్కి. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా
అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ ఈ లేస్ ఉంది కదా, ఇది లేస్ని అటాచ్ చేసేసి ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను అనమాట. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుందనమాట. ఇలా డిజైన్ చేసుకున్నాను చాలా సింపుల్గా బ్లౌజ్ని. అండ్ నా శారీ ఇది కదా, అండ్ చెర్బీకి వచ్చేసి ఇలా తీసుకున్నాను. అంటే ఇది కూడా బ్లౌజ్ పీస్ అంటాం, మోస్ట్లీ బ్లౌజ్ పీసెస్ తనకి డ్రెస్సెస్ లాగా డిజైన్ చేస్తున్నాను నేను మోస్ట్లీ. అండ్ ఇంకా ఇద్దరు కూడా ఏదైనా అకేషన్ ఉంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇలా ఇద్దరికి కలర్ కాంబినేషన్స్ సెట్ అయ్యేలా చూసుకుంటున్నాను. ఇది కూడా బ్లౌజ్ పీసెస్ చెప్పాను కదా, ఆ బ్లౌజ్ పీస్ని ఇలా నేను లంగా మాదిరి వేసాను. ఏదైనా అకేషన్ అప్పుడు బాగుంటుంది ట్రెడిషనల్గా అనేసి ఇలా డిజైన్ చేశాను. అండ్ ఎండింగ్స్లో వచ్చేసి ఇలా అంటే నా శారీలో ఇక్కడ పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా, అందుకనేసి పింక్ కలర్ లేసి తీసుకొని ఇలా కింద బార్డర్ లాగా డిజైన్ చేశాను అనమాట. అండ్ దీని మీదకి ఇలా డిజైన్ చేస్తే ఏ కలర్ బ్లౌజ్ అయినా బాగుంటుంది కదా, అంటే పర్పుల్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ ఏదైనా వేయచ్చు అనేసి ఇలా సెల్ఫ్ కలర్ లేసి తీసుకొని నేను డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ కోసం అనేసి ఇంకో శారీ తీసుకున్నాను అనమాట. ఇది కూడా నేను ఆర్కే కలెక్షన్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి 1600 అలా పడిందండి ప్రైస్. ఇంకా నేను దీనికి బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోలేదు. సో డిజైన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఎలా డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ని. సో చాలా సింపుల్గా, అంటే శారీ హెవీగా ఉంది కదా, అందుకనేసి బ్లౌజ్ని చాలా సింపుల్గా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏదొచ్చిందంటే ఇలా వచ్చిందంట, బ్రోకెట్ టైప్ వచ్చింది. అండ్ బార్డర్ ఇలా వచ్చింది అనమాట, ఇది బార్డరు ఇలా వచ్చింది. సో ఇది డిజైన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వీడియో అనేది. అండ్ ఫంక్షన్ కోసం అనేసి ఇంకొకటి పట్టు శారీ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. సో ఇది వేసుకుంటే ఇది వడిబియ్యం పోస్తారనమాట మా ఫంక్షన్లో. అప్పుడు వడిబియ్యంకి ఒక చీర కావాలి కదా, అందుకనేసి తీసుకున్నాను. అండ్ ఫంక్షన్కి ముందు వేసుకోవడానికి అనేసి ఇది ఇలా తీసుకున్నాను, కానీ మొత్తం పోస్ట్పోన్ అయిందనమాట ఫంక్షన్. సో ఈ శారీ వచ్చేసి మొత్తం గ్రీన్ అనమాట, ఇలా మట్టి అండి. శారీ మొత్తం ఇలా ప్యారెట్ గ్రీన్కి ఈ కలర్ బార్డర్ వచ్చింది అనమాట, ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. సో మొత్తం ఇలా వచ్చిందన్నమాట. ఇది ప్రైజ్ 59 పడిందన్నమాట, 5900 ప్రైజ్ దీనిది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వేయించుకున్నాను అనమాట, వర్క్ వేయించుకొని అన్ని రెడీ చేసుకున్నాను. ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది. ఈ వర్క్ అంతా కూడా నేను ఇక్కడే వేయించుకున్నానండి, మంజీరా మాల్కి బ్యాక్ సైడ్ అక్కడ వేయించుకున్నాను. దీనికి వచ్చేసి 2800 తీసుకున్నారు అనమాట. చాలా షాప్లలో అడిగాను అనమాట, ఎక్కడ చూసినా 4000 5000 అలా చెప్పారు. అక్కడ కొంచెం రీజనబుల్ అనిపించేసి ఇంకా అక్కడ వేయించుకున్నాను బ్లౌజ్కి వర్క్ అయితే. సో శారీలో ప్యారెట్ గ్రీన్ వచ్చింది కదా, సో అదే ప్యారెట్ గ్రీన్ని ఇక్కడ ఫ్రెంచ్ నాట్ వేసి డిజైన్ చేస్తారు. మొత్తం కూడా జర్దోసి వర్క్ అనమాట. సో నేను బ్లౌజ్ని క్లియర్గా వీడియో చూపిస్తాను, చూసేయండి. Till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. శారీ నాది ఈ కలర్ కాంబినేషన్ కదా ఫంక్షన్కి అనేసి, అందుకనేసి చెర్పీ కూడా ఇద్దరికి మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేశాను ఈ కలర్ కాంబినేషన్లో.
ఇదిగోండి, ఇది కింద గాగ్రా అండ్ ప్యారెట్ గ్రీన్ ఉంది కదా, ఇది బ్లౌజ్ చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇదనమాట మిక్స్ అండ్ మ్యాచ్. కింద గాగ్రా అనమాట. ఇది మొత్తము బెనారస్ క్లాత్ అనమాట. బెనారస్ క్లాత్ తీసుకొని నేను ఇలా గాగ్రా లాగా స్టిచ్ చేశాను. పైకి వచ్చేసరికి ఇలా బ్లౌజ్ని డిజైన్ చేశాను అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజు. అండ్ ఇక్కడ వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెట్టాను. చిన్నపిల్లకి పఫ్ స్లీవ్స్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది కదా, అందుకనేసి పఫ్ స్లీవ్స్ పెట్టేసి, అండ్ కింద గాగ్రా ఈ కలర్ ఉంది కదా, అందుకనేసి అలాంటి కలర్వే కుందన్స్ ఇక్కడ అటాచ్ చేశాను మిడిల్లో. అండ్ నెక్కి అండ్ ఇక్కడ కొద్దిగా నేనే ఇలాంటి లేసులు తీసుకొని వచ్చి బయట నుంచి అటాచ్ చేశాను అనమాట. అటాచ్ చేసేసి తర్వాత స్టిచ్ చేశాను. కింద అంతా ఇలా కుచ్చు వస్తుంది కదా, ఆ ప్యాటర్న్లో డిజైన్ చేశాను. తను వేసుకుంటే చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఇలా నేను క్లియర్గా పిక్ పెడతానండి, తర్వాత లాస్ట్లో మొత్తం క్లియర్గా వీడియో తీస్తాను. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. సో ఇవేనండి రీసెంట్గా నేను చేసిన షాపింగ్ అండ్ నేను డిజైన్ చేసిన కొన్ని డ్రెస్సెస్ అండ్ బ్లౌజెస్ అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అది నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.